రాష్ట్రంలో ఇప్పుడు ఒకే ఒక అంశం చాలా రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నది. అదే మూసీ నది అంశం. మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ ముంగటేసుకున్నదో దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం అసలు మేము వెనక్కి తగ్గం ముందుకే పోతామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. లేదు ఖచ్చితంగా ఆపాల్సిందే అని చెప్పేసి అటు బాధితులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని మాట్లాడుకోవాల్సినటువంటి కీలకమైన అంశాలున్నాయి. ఇందులో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పేంటిది, దాన్ని ప్రతిపక్షం ఎట్లా అందిపుచ్చుకొని ముందుకు పోతా ఉన్నది, ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అవుతా ఉన్నదనే అంశాలను మనం ఇవాళ మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ ప్రభాకర్ వేణవంక. మూసీ నది ప్రక్షాళన, మూసీ నది డెవలప్మెంట్, మూసీ నది బ్యూటిఫికేషన్, ఇట్లా రకరకాల పేర్లతోటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,50,000 కోట్లతోటి ఒక ప్రాజెక్టు తీసుకున్నది. క్లీనింగ్, బ్యూటిఫికేషన్ అనే విషయాల మధ్యలో చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం పూటకు ఒక మాట చెప్తా ఉన్నది. ఒకసారి బ్యూటిఫికేషన్ అంటది, ఒకసారి క్లీనింగ్ అంటది, ఇంకొకసారి పునరుజ్జీవం అంటది. ఇట్లా రకరకాల పేర్లు చెప్పడం వల్ల ప్రజలు కొంత గందరగోళ పడతా ఉన్నారు. ప్రజలు ఎందుకు గందరగోళ పడతా ఉన్నారంటే, ఇందులో ప్రభుత్వము మూసీ క్లీనింగ్ అంటే కేవలం మురికిని తీసి బయటపడేయాలి, మురికిని క్లీన్ చేసి నదిని నీట్గా తయారు చేసి అందులోకి మంచినీళ్ళు తీసుకొచ్చి ప్రవహించేలాగా చేయడం మూసీ క్లీనింగ్ అవుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అట్లా చేస్తలేదు. ఏకంగా వచ్చి రావడమే ఇండ్ల మీద పడిపోయింది. ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం ముందేసుకున్నది. ముందేమో ప్రక్షాళన, క్లీనింగ్, ఇప్పుడేమో బ్యూటిఫికేషన్ అని చెప్పి ఇళ్ళన్నీ కూలగొట్టుకుంటూ పోయింది. దాదాపు ఏడాది క్రితమే చాదర్ఘాట్ ఏరియాలో చాలా ఇల్లు కూలగొట్టారు. సో ఇప్పుడు అదైపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి గాంధీ సరోవర్ అని ఇంకో ఇష్యూ వచ్చింది. గాంధీ సరోవర్ పేరుతోటి మహాత్మా గాంధీ పెద్ద విగ్రహం పెడతాము, అక్కడ డెవలప్మెంట్ చేస్తాము, రకరకాలు చెప్పారు. అక్కడ ఒక అపార్ట్మెంట్ కంప్లీట్గా 450 ఫ్లాట్స్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కంప్లీట్గా తీసుకుంటాము, చుట్టుపక్కల కాలనీలు, ఇట్లా రోజుకొక మలుపు తిరుగుతుంది అన్నాముగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఏదైతే గతంలో చాదర్ఘాట్ దగ్గర కూల్చివేతలైంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఈసా మూసా నదులు రెండు కలిసే ప్రాంతం ఉందో అక్కడికి వచ్చింది పరిస్థితి. సో అక్కడ ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. సో అక్కడ కూడా వాళ్ళంతా బాధితులంతా కూడా అడ్డుకుంటా ఉన్నారు, బాధితులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు ఇవ్వము, మేము ఖాళీ చేసి వెళ్ళము, మీరు చేయాలనుకుంటే క్లీన్ చేయండి తప్ప మేము దీనికి ఇల్లు కూలగొట్టడానికి మేము సమ్మతించే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజలకు ఇబ్బంది కాకుండా నువ్వు ఖాళీగా ఉన్న జాగాలలో చేసుకోవచ్చు. ఏది లేకుండా ఇల్లు కూలిస్తేనే డెవలప్మెంట్. ప్రతి దానికి ఎట్లా అంటే ఫస్ట్ ధ్యేయం కూల్చడమే. ఎక్కడైనా గానీ ప్రజలందరికీ టెన్షన్ అవుతుందండి, ఎప్పుడు ఏ బుల్డోజర్లు పట్టుకొని వస్తారో అని చెప్పేసి. ఎప్పుడు ఇంత రాష్ట్రంలో ఇంత అల్లకొల్లా ఎప్పుడు చూడలేదండి. ఇది ఒకటే కాదు, వాళ్ళు చెప్తున్న ఇంకొక కీలకమైన అంశము, ఎందుకు ప్రభుత్వం వచ్చి మాతో మాట్లాడట్లేదు, ఎందుకు ప్రభుత్వం వచ్చి మాతో సంప్రదింపులు జరపట్లేదు అని చెప్పి వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా అడుగుతా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం వాళ్ళు అన్నిసార్లు అడిగినా కూడా ప్రభుత్వం ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పైగా స్టార్ హోటల్స్లో ప్రోగ్రామ్స్ పెట్టి స్టార్ హోటల్స్లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరు ఆందోళన పడతా ఉన్నారో, దీనివల్ల ఏదో విపత్తు రాబోతా ఉన్నది, మాకు ఇబ్బంది రాబోతా ఉన్నది, మా ఇల్లు కూలిపోయి మా పరిస్థితి ఏంటి అని ఆందోళన పడతా ఉన్నారో వాళ్లకు భరోసా ఇచ్చేలాగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆ పీపీటీ తయారు చేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పీపీటీ ఇవ్వాలి. మీకు ఇబ్బంది లేదు, మీకు భరోసా కల్పిస్తాం, మీకు ఇట్లా చేస్తామని చెప్పి అక్కడ పీపీటీ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. స్టార్ హోటల్లో కూర్చొని ఒక స్టార్ హోటల్లో కొందరు వ్యాపారవేత్తలు, అధికారులు వీళ్ళ మధ్యలో పీపీటీ ఇచ్చారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మేము ఖచ్చితంగా చేసే తీరుతామని చెప్పి మళ్ళీ అక్కడ కూడా బాధితుల మీద, ప్రతిపక్షాల మీద సేమ్ ఆరోపణలు చేశారు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పును వాళ్ళు దొరకబట్టి ఏం చేస్తూ ఉన్నారు, ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం తమ దగ్గరికి రావాలని కోరుకున్నారు, ప్రభుత్వం రావట్లేదు, కానీ ప్రతిపక్షం ప్రజల దగ్గరికి పోతున్నది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మధ్యలోనే ఉంటా ఉన్నారు. ఇప్పటికి దాదాపు 2-3 సార్లు ఆ బాధితులతోటి వాళ్ళు భేటీ అయ్యారు, స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో కలిసిరు. నిన్న కూడా అక్కడనే వాళ్ళ మధ్యలోనే ఆ హిమాయత్ సాగర్ డౌన్వర్డ్స్లో అక్కడనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. అంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో పీపీటీ, దానికి కౌంటర్గా అందులో ఉన్నటువంటి తప్పిదాలు, వైఫల్యాలన్నిటి మీద వాళ్ళు అక్కడ పీపీటీ ఇచ్చారు. సో ఇది ప్రజలకు ఎక్కువ అర్థమవుతా ఉన్నది, ప్రజలకు ఎక్కువ చేరుతా ఉన్నది ప్రతిపక్షం చేసేది. ఉన్న బిల్డింగ్ కూలగొడుతున్నట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడతారంట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన డిజైన్. ఇది ఎక్కడైతే మధు పార్క్ ఉందో అది బఫర్లో ఉంది కాబట్టి కూలగొడతానని చెప్పే రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు ఏం చేస్తున్నారో, కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలుసా మీ ప్రభుత్వంలో? నేను అడుగుతాను. అధికార పక్షం ఏదైతే గతంలో గడీల పాలన, ప్రజలకు దూరంగా ఉన్నారు, ప్రజలకు దగ్గరికి రాలేదని ఏదైతే వీళ్ళు విమర్శలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు సేమ్ అదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రజల దగ్గరికి రావట్లేదు, కేవలం ప్రజలకు దూరంగా ఉండి వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీలు, అధికారులు ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల మధ్యలోనే పీపీటీ పెట్టి వాళ్ళతో మాట్లాడి దాంతో చేసింది.
అంటే ఇక్కడ వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు, అధికార పక్షమేమో ప్రజలకు దూరం అయిపోతా ఉన్నది. బాధితులను దగ్గర చేసుకోవాలి, బాధితులను మెప్పించి తీసుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళని మెప్పించే ప్రయత్నం ఎక్కడ కూడా ప్రభుత్వం చేసినట్టు కనిపిస్తలేదు. ఎంతసేపు బిజినెస్ మెన్స్ ఈ ఏవైతే అక్కడ హోటల్స్ అవి ఇవి అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రణాళికలు ఇస్తున్నారో ఎంతసేపు వాటి మీద ఫోకస్ పెడుతున్నారు, బడా బాబులతో భేటీ అవుతున్నారు తప్పితే ఈ బాధితులతో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది లేదు, వాళ్ళతో కూర్చున్నది లేదు. సో ఇక్కడ ప్రభుత్వం చాలా విఫలమైతా ఉన్నది, చాలా ఘోరంగా ఈ అంశంలో విఫలమైపోయింది. బాధితుల దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నది. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే బాధితులకు భయపడుతున్నది ప్రభుత్వం. బాధితుల దగ్గరికి వెళితే వాళ్ళ నుంచి ఎట్లాంటి వ్యతిరేకత వస్తుందో, ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయో అని చెప్పి ప్రభుత్వం భయపడి బాధితుల దగ్గరికి వెళ్లకుండా బలవంతంగా లాక్కునే ప్రయత్నం ఇది అంతా చేస్తూ ఉన్నది. అంటే ప్రభుత్వం ఆలోచన ఎట్లా ఉన్నది, ప్రజా వ్యతిరేకంగా ప్రజలను ఇబ్బందులు పెట్టేలాగా ప్రతిపక్షం ఏ స్టెప్స్ తీసుకుంటా ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులే ప్రతిపక్షానికి మంచి మార్గం చూపిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షం ప్రజల్లోకి ఇంకింత వెళ్ళేలాగా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. ఇదే మూసికి సంబంధించి ఇంకొక ప్రధానమైనటువంటి అంశము ఇళ్ళ కూల్చివేతకు సంబంధించి. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఏం చెప్తా ఉంది, మేము ఇండ్లు కూల్చకుండా మూసి బ్యూటిఫికేషన్ చేసినాము, ఏదైతే నాగోల్లో కొంత మేము మోడల్గా చేసి చూపెట్టినామో అట్లా మీరు మిగతా అన్ని ప్రాంతాల్లో చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సూచిస్తున్నది. బాధితులు కూడా అదే చెప్తా ఉన్నారు, మా ఇండ్లు కూలగొట్టకుండా ఏదైతే గత ప్రభుత్వం ఎట్లయితే చేసిందో అట్లా చేయండి, కొంతవరకు తీసుకొని అట్లా బ్యూటిఫికేషన్ చేయండి, వాకింగ్ ట్రాక్లు కావచ్చు ఇవన్నీ కూడా చేయండి, మీరు మాకు అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. ఎంతసేపు మా ఇండ్ల మీద పడడం కాకుండా మా ఇండ్ల జోలికి రాకుండా అది చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం దాని జోలికి వెళ్ళట్లేదు. ఏదైతే ఇండ్లు కూలగొట్టకుండా చేయాలని వాళ్ళు ఏదైతే కోరుతా ఉన్నారో దాని జోలికి అసలే వెళ్ళట్లేదు. ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను, ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ టీజ్గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది, 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి, 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. ఎంతసేపు మేము కూలగొడతాము, 10,000 స్ట్రక్చర్స్ అంటే 10,000 ఇండ్లు బిల్డింగ్లు అని తీసుకుంటామని చెప్తా ఉన్నారు. బాధితులు ఏం చెప్తా ఉన్నారు, తీసుకోవద్దు, ఇండ్లు కూలగొట్టవద్దు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు 10,000 ఇండ్లు తీసుకుంటాం అంటున్నారు. ఒక్కొక్క బిల్డింగ్లో యాన్ అండ్ యావరేజ్గా 5 ఫ్యామిలీలు వేసుకున్న 50,000 కుటుంబాలు యాన్ అండ్ యావరేజ్. ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బిల్డింగ్లో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్న చిన్న రూముల్లోనే ఎక్కువ మంది ఉంటారు. అన్ని పూరి గుడిసెలే కాదు, బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఏరియాలో. సో అందులో మనం యాన్ అండ్ యావరేజ్ వేసుకున్నా కూడా 4 ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీస్ ఒక బిల్డింగ్ వేసుకున్నా కూడా ఇప్పుడు 50,000 ఫ్యామిలీస్ నిరాశ్రయాలు అవుతా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వము లేదు మేము బరాబర్ ఇండ్లు కూలగొడతామని చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, ఇండ్లు కూలగొట్టకుండా మీరు మూసిని క్లీన్ చేయండి, మూసి ప్రక్షాళన చేయండి, బ్యూటిఫికేషన్ చేయండి, మీరు ఏదైనా చేయండి, బట్ ఇండ్లు కూలగొట్టకుండా చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇందిరం ఇండ్లు అని ఊదరగొట్టి వస్తేవి ఒక్క ఇల్లు, మరి ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని నీకు 1000 ఇండ్లు కూలగొట్టే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే నా పద్ధతి ప్రభుత్వం నడిపేది. ఇక చివరగా నేను చెప్పేది, అల్టిమేట్గా రివర్ చేయాల్సిందే, బ్యూటిఫికేషన్ చేయండి, కానీ ఈ పద్ధతిలో చేయండి. రివైవ్ ద రివర్, అంతేగాని డోంట్ రిమూవ్ ద పీపుల్. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. కానీ ఎవరు ఎన్ని డిమాండ్లు చేసినా అటు బాధితులు కావచ్చు, ఇటు 2 ప్రతిపక్షాలు, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అటు బాధితులు, వీళ్ళందరూ చెప్తున్నా కూడా ఎక్కడ కూడా వెనకడుగు చేస్తలేరు. బరాబర్ 10,000 ఇండ్లు కూలగొట్టుడే, బరాబర్ 3,000 ఎకరాల ప్లేసు ఈ కంప్లీట్గా మూసి వెంబడి తీసుకుంటాం మేమని చెప్పి, డెవలప్మెంట్ కోసం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అంటే మనకి ఇక్కడ తేడా అర్థమవుతుంది, ఎవరు ఏం చేస్తా ఉన్నారు. ఒకరేమో పేదలను ఇబ్బంది పెట్టకుండా, పేదల ఇల్లు కూల్చకుండా మీరు చేయండి, బ్యూటిఫికేషన్ ఏదో చేస్తామంటున్నది చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అధికార పక్షం ఏం చేస్తుంది, కావాల్సుకుని మేము ఇల్లు కూలగొట్టే తీరుతాము, ఇల్లు కూలగొట్టకుండా మేము వేరే పని మొదలు పెట్టామని చెప్పి మేజర్గా ఇల్లు కూలగొట్టడం మీదనే ఫోకస్ పెట్టారు. 10,000 ఇల్లు కూలగొడతామని చెప్పి మొన్న చెప్పారు. ఫస్ట్ ఫేజ్ కోసం 7,000 కోట్లో ఎంతో లెక్క చెప్పారు. మొత్తం గాంధీ విగ్రహంతో కలిపి అవన్నీ కలిపి ఆ ఫస్ట్ ఫేజ్లో చేసే ఆ గండిపేట, హిమాయత్ సాగర్, ఆ రెండింటి నుంచి వచ్చే ఈసా మూసా వచ్చి ఒక దగ్గర బాపుగాడ్ దగ్గర కలిసే దగ్గర ఆ ప్రాంతం వరకు చేసేదానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు లెక్క చెప్తా ఉన్నారు. అంటే ప్రాధాన్యతలు, ప్రభుత్వం ప్రాధాన్యత ఎట్లా ఉంది, ప్రభుత్వం ఎట్లా హ్యూమన్ యాంగిల్లో ఎట్లా ఉన్నది, వాళ్ళ ఎంత హ్యూమానిటీ ఉంది వాళ్ళలో ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము హ్యూమానిటీకి బ్రాండ్ అంబాసిడర్లము, గాంధీజీ మావాడు, గాంధీ బాటలోనే మేము నడుస్తాం, గాంధీ మార్గంలోనే మా రాజకీయాలు ఉంటాయని చెప్తారు. బట్ ఇక్కడ
గాంధీజీ మనవడే చెప్తా ఉన్నాడు మీరు అవి కూలగొట్టకండి, గాంధీజీ మునిమనవాడు చెప్తా ఉన్నాడు మీరు అవి కూలగొట్టకండి, ఇండ్లు కూలగొట్టి వాళ్ళకి చెడ్డ పేరు వేయకండి అని చెప్తున్నాడు. కానీ ప్రభుత్వం ఎవ్వరి మాట వింటలేదు. మేధా పాట్కర్ చెప్పారు, ఆమె మాట కూడా వింటలేదు. ఎవ్వరు వినకుండా జస్ట్ ఇల్లు కూలగొట్టాలి, క్లీనింగ్ ఎంతవరకు చేస్తారు, బ్యూటిఫికేషన్ ఎంతవరకు చేస్తారు అనేది పక్కన పెడితే ఫోకస్ అంతా కూడా ఇల్లు కూలగొట్టడం మీద ఉన్నది. మరి ఎందుకు ఈ స్థాయిలో ఇళ్ళ మీద ఫోకస్ పెట్టారు అనేది ఇప్పుడు పెద్ద డౌట్ అందరికీ. ప్రజలకు కూడా అదే క్రియేట్ అవుతా ఉన్నది. ఎందుకు ప్రభుత్వం ఇట్లా ఇల్లు కూలగొట్టద్దని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, బాధితులు చెప్తున్నారు. మీరు మూసిని క్లీన్ చేయండి అని చెప్పి వాళ్ళే బాధ్యత, బాధితులు ప్రతిపక్షాలు అన్నీ చెప్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మేము ఇండ్ల మీదనే పడతామని చెప్తా ఉన్నాయి, 3000 ఎకరాలు తీసుకునే తీరుతామని చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ అందరికి అనుమానాలు రేజ్ అవుతా ఉన్నాయి. రేపటి రోజున ఆ భూములు ఏం కాబోతా ఉన్నాయి, ఎటు పోబోతా ఉన్నాయి అనేది అందరికీ డౌట్ వస్తూ ఉంది. మా ఇల్లు మాకు ఉంచమని చెప్పండి, ఆయన ఏదైనా చేసుకోండి, నదిని క్లీన్ చేయమనండి. నదిని క్లీన్ చేసి ఉన్న 9 మీటర్లలో నదిని క్లీన్ చేసి రిటార్డెంట్ వాళ్ళు కడితే ఇటు మాకు కానీ నల్గొండ ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడు ఇల్లులు తీసేసి సివిఎస్ ఇల్లుల వల్ల అంటున్నారు, మరి ముందు కంపెనీలు ఉన్నాయి కదండి, కంపెనీలను ఎలా క్లీన్ చేస్తాడండి ఆయన? కంపెనీలు వచ్చే వ్యర్థాలని మూసీలో కలవకుండా ఎలా ఆపగలుగుతాడు? ఫస్ట్ చేయాల్సింది అది చేయమనండి, ఆ తర్వాత మా ఇల్లుల జోలికి రమ్మని చెప్పండి. ఓన్లీ మా ఈ భూముల గురించే ఆయన పాకులాడుతున్నాడండి, వేరేది ఏమీ లేదు. ఆయన డెవలప్మెంట్ కాదు. 2 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడండి? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ సంవత్సరం వదిలేండి, ఇంకో 2 సంవత్సరాలు దిగిపోతాడు, ఇంకేం చేస్తాడండి? ప్రభుత్వం నిజంగానే దిగొచ్చి వాళ్ళ బాధితులతో చర్చలు జరిపి సరే మేము ఇంత ల్యాండ్ తీసుకోము, కొంతవరకే తీసుకుంటామని చెప్పి వాళ్ళతో బుజ్జగించి చేయడం, ఇల్లు కూలగొట్టకుండా చేస్తామని చెప్పడం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో కలిసి మీకు ఈ సమస్య రాకుండా చూస్తామని చెప్పే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు. కేవలం ఒకే ఎజెండా, ఇండ్లు 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 3000 ఎకరాల జాగా, ఈ ఒక్కదాని మీదనే ప్రభుత్వం పోతా ఉంది. కాబట్టి ప్రతిసారి దీని మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏం చేయబోతా ఉన్నారు, ఆ ల్యాండ్ అంతా కూడా ఎవరికి కట్టబెట్టబోతా ఉన్నారు, అందులో జరిగే దందా ఏంటిది, ఎవరికి దాని నుంచి కమిషన్లు రాబోతా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క బాధితులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద. ఇక ఇంకొక అంశం, కాస్ట్ విషయంలో, మూసి ప్రక్షాళనకు సంబంధించి కాస్ట్ విషయంలో ఇంకొక పెద్ద గందరగోళం. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది కేవలం 16,000 కోట్లతో దీన్ని చేయొచ్చు, కంప్లీట్గా మూసిని క్లీన్ చేసి పెట్టవచ్చు, మేము ఆల్రెడీ నాగోల్లో చేసినాం కదా మోడల్గా, అట్లా కంప్లీట్గా చేయొచ్చు, ఏదైతే 50 నుంచి 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉందో దాన్ని మొత్తం క్లీన్ చేయొచ్చు మూసిని కేవలం 16,000 కోట్లతోటి అని చెప్పారు. మొన్న రీసెంట్గా కేటీఆర్ అక్కడ నాగోల్లో పర్యటించినప్పుడు కూడా ఆయన చెప్పారు కేవలం 16,000 కోట్ల లోపల ఈ పని అంతా కూడా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ప్రైస్ పెరిగింది అనుకున్నా కూడా కొంత అటు ఇటుగా 16,000 కోట్లు లేకుంటే 17,000 కోట్లు అటు ఇటుగా అయిపోతుంది పని. 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం, అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్నీ చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 150,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు ఇప్పటివరకు డిపిఆర్ ఏది లేకముందే ముఖ్యమంత్రి చెప్పారు 150,000 కోట్లు అని. మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఒక డిపిఆర్ ఉంటే ఇంత లెక్క ఇంత అని దీనికింత అని అంచనా వేసుకొని చెప్పిరంటే ఒక లెక్క ఉంటుంది. కానీ ఎట్లాంటి అంచనా లేకుండా, ఎట్లాంటి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఏకాఏకన డైరెక్ట్ నోటి మాట కొద్దీ ఒకసారి 40, ఒకసారి 70, ఒకసారి 150 అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది అనేది అర్థమైతలేదు ప్రజలకి. సో ఈ 150,000 కోట్లు దోచుకోవడానికి ఈ మూసి అనేది ముంగటేసుకున్నారనేది అర్థమవుతుంది ప్రజలకి. డిపిఆర్ వచ్చినాక 150,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు ప్రభుత్వం లెక్క చెప్తే ఎవరు పెద్దగా అనుమాన పడకపోయేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యమంత్రి చెప్పిండు స్వయంగా 150,000 కోట్లు దీనికి ఖర్చు పెడతామని. ఎట్లాంటి డిపిఆర్ రాకముందు, ఎట్లాంటి దానికి సంబంధించిన ప్రణాళిక చేపట్టక ముందే 150,000 కోట్ల లెక్క చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ 16,000 కోట్లు అలా అయిపోతుంది అంటుంది. ఎక్కడి 16,000 కోట్లు, ఎక్కడి 150,000 కోట్లు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది తేడా. మనం చెప్పుకున్నాం ఇల్లు కూల్చి ల్యాండ్ తీసుకోవడంలో ఏదో మతలబు ఉంది, ఈ 150,000 కోట్లలో ఏదో మతలబు ఉంది. ఫైనల్గా ఇవన్నీ ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి, బాధితుల దగ్గర రావాలని చెప్పి వాళ్ళు బాధితులు కోరుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడికి పోతలేరు. ఈ ప్రభుత్వం బాధితుల దగ్గర పోతలేదు, బాధితులను బలవంత పెట్టి భయపెట్టి వాళ్ళ నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. కానీ ఎట్ ఏ టైం ప్రతిపక్షం పోయి ప్రజల దగ్గర ఉంటున్నది, వాళ్ళు వాళ్ళతోటే వాళ్ళని మాట్లాడడానికి, వాళ్ళని కలవడానికి ఆ బాధితులు ఉన్న ప్రాంతానికే పోతున్నారు.
ఈ ఏదైతే ప్రభుత్వం పీపీటీ పేరుతో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఉన్నటువంటి తప్పులు, దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు, బాధితులు తెలిపినటువంటి అభ్యంతరాలు ఇవన్నీ చెప్పడానికి కూడా ప్రజల్లోనే పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక పక్క ప్రతిపక్షమేమో కంప్లీట్గా ప్రజల్లో ఉండి బాధితుల పక్షాన ఉండి బాధితుల నుంచి వాయిస్ వినిపిస్తూ ఉన్నది. కానీ ప్రభుత్వము బాధితులు కోరుకున్నట్టుగా ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోతలేదు. ఎంతసేపు ఇల్లు కూల్చాలి, 1,50,000 కోట్ల లెక్క, 3,000 ఎకరాల భూమి, వీడి చుట్టే ప్రభుత్వం తిరుగుతా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద అనుమానాలు మరింత పెరగడానికి కారణమవుతా ఉన్నాయి.